హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఇప్పుడు ఎగ్ టమాటో కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో ఎగ్స్ వేసుకొని ఎగ్స్ ములిగేటట్టు వాటర్ పోసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసి ఎగ్స్ని ఉడకనివ్వాలి. ఈలోపు టమాటోస్, పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు కట్ చేసి పక్కన పెట్టుకున్న. అలానే ఇప్పుడు ఎగ్స్ మొత్తం ఉడికాయి కదా, ఈలోపు చింతపండు కూడా కొంచెం నానబెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఎగ్స్ని మొత్తం పీల్ చేసేస్తున్నా చూడండి. మొత్తం షెల్ మొత్తం తీసేసాను. ఇప్పుడు ఎగ్స్ బాగా ఉడికాయి కదా, ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నా. కడాయి పెట్టుకున్న తర్వాత కడాయి హీట్ అయ్యాక ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం పసుపు వేసి ఎగ్స్ వేయించుకోవాలి. ఎప్పుడు ఎగ్స్ ఫ్రై చేసేటప్పుడు మాత్రం హై ఫ్లేమ్లోనే ఉంచండి మంట. హై ఫ్లేమ్లో ఉంచితేనే ఎగ్స్ మాడుకోకుండా అంటుకోకుండా బాగా వేగుతాయి. చూసారా, నేను హై ఫ్లేమ్లోనే వేయించాను, ఎంత బాగా వచ్చాయి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి మంట. పెట్టేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు అలానే పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. అవి ఫ్రై అయ్యాక ఆనియన్స్, టమాటోస్ వేసి ఫ్రై చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఫ్రై చేసుకోండి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి, రుచికి సరిపడా వేసుకొని కొంచెం పసుపు సరిపోకపోతే కనుక కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. చూడండి, పసుపు చాలలేదని చెప్పి నేను కొంచెం పసుపు వేసి వేయించాను. చూసారా, ఇప్పుడు కరివేపాకు కొంచెం కొత్తిమీర కూడా వేసి ఫ్రై చేస్తున్నా. చూడండి, బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇప్పుడు కొంచెం చికెన్ మసాలా ఉంటే ఇంట్లోని ఆ చికెన్ మసాలా వేస్తున్నా. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు వేసుకున్న తర్వాత బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు ఫ్రై అయ్యాక కదా, ఇప్పుడు మూత పెట్టేస్తున్నా. కొంచెంసేపు మూత పెట్టేసి తర్వాత తీస్తున్నా. చూసారా, బాగా ఫ్రై అయ్యాయి కదా. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది మూత పెట్టాక. ఇప్పుడు కొంచెం కారం వేస్తున్నాను. నేను కారం వేసాక ఫ్రై చేస్తున్నాను. చూడండి, ఫ్రై చేస్తున్నాను కదా. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేస్తున్నా. మూత పెట్టేసి మళ్ళీ మూత తీసి చూపిస్తున్నాను. చూడండి, బాగా ఫ్రై అయ్యింది కదా. మళ్ళీ ఒకసారి కలుపుకొని ఎగ్స్ ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఆ ఎగ్స్ అన్నీ తీసుకొచ్చి ఇప్పుడు ఈ కర్రీలో వేసేయాలి. చూడండి, వేసేసి ఫ్రై చేస్తున్నా. బాగా ఫ్రై అవ్వాలి కాబట్టి 1 నిమిషం మూత పెట్టేశాను. ఇప్పుడు మూత తీసి చూపిస్తున్నా. చూసారా, బాగా ఫ్రై అయ్యింది కదా. కారం అనేది ఎగ్స్ కూడా బాగా పట్టింది కదా. ఇప్పుడు చింతపండు నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా, ఆ వాటర్ని నేను ఎగ్స్ కర్రీలో వేస్తున్నా. చూడండి, ఎగ్ కర్రీలో చింతపండు వాటర్ మొత్తం వేసేసాను. ఇప్పుడు బాగా కలిసేటట్టు కలుపుకుంటున్నా. మళ్ళీ మూత పెట్టేశాను. మూత పెట్టేసి మళ్ళీ మూత తీసి చూపిస్తున్నా. అదిగోండి, చూడండి, బాగా ఉడుకుతుంది కదా. ఇలా ఉడికనిచ్చి కలుపుకోవాలి మధ్య మధ్యలో, లేకుంటే అడుగు పట్టేస్తుంది. మళ్ళీ మూత పెట్టేశాను. ఇప్పుడు మళ్ళీ మూత తీసి చూపిస్తున్నా. చూసారా, గ్రేవీ అనేది దగ్గర పడింది. చూడండి, ఇలా దగ్గరకు పడాక మళ్ళీ ఒకసారి కలుపుకోండి. చూడండి, ఎగ్ కూడా బాగా పట్టింది కాబట్టి మసాలా అది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవాలి. చూడండి, ఎంత కలర్ఫుల్గా వచ్చిందో ఎగ్ కర్రీ. మీలో ఎంతమందికి ఎగ్ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే మీరు ఎలా వండుతారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, మా వీడియోస్ని కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.